హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఉదాహరణకు తీసుకుంటే ఐఐటీస్ కానివ్వండి, వాల్కనోస్ కానివ్వండి, వార్తలు నిలుస్తున్న సూచీలు, నివేదికల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాలకు సంబంధించి కానివ్వండి, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటివి. అంటే అటువంటి టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఇక వార్తలు నిలిచిన ప్రాంతాల విషయానికి వస్తే విపత్తు సంబంధిత అంశాలే కానివ్వండి, లేదా ఇటీవల వివాదాస్పదమవుతూ వార్తలు ఇచ్చిన ప్రాంతాలే కానివ్వండి, అటువంటి వాటి పేరు ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ ఇండోనేషియాలోని మౌంట్ డుకోనో అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన మౌంట్ డుకోనో ఎక్కడ ఉంది అంటారు. ఇండోనేషియాలోని ఒక యాక్టివ్ వాల్కనో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మౌంట్ డుకోనో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచింది. గతంలో మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, మౌంట్ టోబా, ఇటువంటివి మనం ఇండోనేషియాకి సంబంధించి చూసాము. ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఇక తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఐఐటీస్లో కూడా ఐఐటి మద్రాస్ చాలా వరకు వార్తల్లోకి వస్తుంది రెగ్యులర్గా రిపీటెడ్గా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అనుకోండి, లేదా ఆసియా ఖండంలో జరగబోతోంది ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్. ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారి, ఇది సూపర్లేటివ్ టాపిక్, మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాము. సో ఐఐటి మద్రాసు ఆసియాలోనే మొట్టమొదటిసారి గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్ని February 21st నుండి 25th వరకు నిర్వహిస్తోంది. ఎక్కడ నిర్వహిస్తోంది? సో డిస్కవరీ అనేది ఏంటంటే ఒక శాటిలైట్ క్యాంపస్ ఐఐటి మద్రాస్కి సంబంధించి. ఐఐటి మద్రాస్ దాదాపు 36 kilometers దూరంలో ఉన్న ఒక ప్రత్యేక ప్రాంతం. హైపర్ లూప్, ఏషియాస్ ఫస్ట్ గ్లోబల్ హైపర్ లూప్ కాంపిటీషన్, ఐఐటి మద్రాస్. ఇక భూగర్భ జలాల నాణ్యత పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ని తయారు చేస్తూ ఇటీవల ఒక ఎన్ఐటి వార్తల్లోకి వచ్చింది. రౌర్కెలా ఎన్ఐటి, ఐఐటీస్, ఎన్ఐటీస్, వాటికి సంబంధించిన ఇన్నోవేషన్స్ పైన క్వశ్చన్ అడుగుతారు. ఆ ఇన్నోవేషన్ ఏంటో చూస్తే సరిపోతుంది. సో గ్రౌండ్ వాటర్ ఉంటుంది, దానికి సంబంధించి ఎన్ఐటి పరిశోధకులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రౌర్కెలా అంటే ఒడిషా. సో సాగునీటి కోసము ఉపయోగించే భూగర్భ జల నాణ్యతను విశ్లేషించడానికి రౌర్కెలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాధనాన్ని అభివృద్ధి చేశారు. ఒడిషాలోని సుందర్గఢ్ జిల్లాలో దీన్ని పరీక్షించి చూశారు. ఈ జిల్లాలో వ్యవసాయం చాలా కీలకం. అయితే అక్కడ సేద్యంలో ఉపరితల జలాల వాటా 1.21%గానే ఉంది. సింహభాగానికి భూగర్భ జలాలే ఆధారం. ఆ ప్రాంతంలో సాగవుతున్న పంటల్లో 76% వాటా వరిదే. అందువల్ల భూగర్భ జలాల నాణ్యత రైతులకు కీలకంగా మారింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉంటే అక్కడ ఎకనామిక్ గ్రోత్ని కూడా చూస్తాము. దేశీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న ప్రాంతాలు, రాష్ట్రాలే కానివ్వండి, అంతర్జాతీయ పర్యాటకులను అత్యధికంగా ఆకర్షిస్తున్న రాష్ట్రాలు, ప్రాంతాలే కానివ్వండి, వీటిపైన ప్రత్యేకంగా చూడాలి. ఇక్కడ దేశీయ పర్యాటకుల ఆకర్షణలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 4వ స్థానంలో ఉందట. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కేంద్ర పర్యావరణ లేదా కేంద్ర పర్యాటక మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కేంద్ర పర్యాటక శాఖ వారు విడుదల చేసిన నివేదిక ఆధారంగా అత్యధికంగా 2023లో టాప్ 10 స్టేట్స్లో దేశీయ పర్యాటకుల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ టాప్ ఉందంట, సెకండ్ తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంట. గుర్తుపెట్టుకోండి. ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటివి. అండ్ నెక్స్ట్, ఇటీవల అస్సాం బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజన్, అస్సాం రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ ప్రత్యేకంగా బాతోయిజంని అఫీషియల్ రిలీజియన్గా గుర్తించడం జరిగింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇటీవల బాతోయిజంని అఫీషియల్ రిలీజియన్గా, అధికారిక మతంగా ఎవరు గుర్తించారు అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అస్సాంలో వన్ ఆఫ్ ద అఫీషియల్ రిలీజియన్గా ఇది ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించిందంటే బోడో గిరిజన తెగ ఉంటుంది కదా, బోడో గిరిజన తెగకి సంబంధించి వారు ఆచరించే వ్యవహారాలు.
బోడోల్యాండ్ అనేది అస్సాం నుండి ప్రత్యేకవాదాన్ని కోరుకుంది గతంలో. సో మూలధన వ్యయం, మనకి రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఈ పదాలు ఇంపార్టెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీన్స్ దట్ క్రియేట్ అసెట్స్, అంటే ఏంటంటే ఆస్తులను జనరేట్ చేసేవి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు చేస్తే అంత మంచిది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్, శాలరీస్ అండ్ అలవెన్సెస్, రిటైర్డ్ వారికి ఇచ్చే పెన్షన్ ఇటువంటివి. సో ఇక్కడ మూలధన వ్యయం ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఇటీవల అంచనాలు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సమర్పించిన బడ్జెట్లో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 11,21,090 కోట్ల రూపాయలు అంట. కనిపించడానికి ఇది ఎక్కువగానే ఉన్నా దేశ జీడిపిలో చూసినప్పుడు కేవలం 3.1% అన్నట. ఏటా బడ్జెట్లో ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతున్నా ఆ పెరుగుదల స్వల్పంగా ఉంది. అమెరికా వంటి అగ్రదేశాలతో పోలిస్తే మూలధన వ్యయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామని చెప్పేసి 2025-2026 బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.1% అట, గుర్తుంచుకోండి జీడిపిలో. ఉన్నత విద్యపై వ్యయం ఎక్కువ అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్తున్న గణాంకాలు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, నైపుణ్యాలు పెరగాలన్నా, ప్రపంచంతో మన వాళ్ళు పోటీ పడాలన్నా ఉన్నత విద్య చాలా ప్రధానము. కానీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు 2022 వరకు పరిశీలిస్తే యూనివర్సిటీ ఉన్నత విద్యపై చేసిన వ్యయం జీడిపిలో 0.62% కాగా సాంకేతిక విద్యపై చేసింది 0.95%. ప్రపంచ దేశాల్లో బడ్జెట్లు ఈ రంగాలకు అత్యధిక వ్యయం చేస్తున్న దేశం అమెరికా. మన దేశ జనాభాతో పోలిస్తే మన ప్రభుత్వాలు చేస్తున్న వ్యయం తక్కువే, కానీ ప్రపంచంలోని చాలా అగ్రదేశాల కంటే ఎక్కువే, గుర్తుపెట్టుకోండి. అండ్ రాష్ట్ర వర్సిటీలు 423 అని చెప్పేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రంలో ఏ విధంగా వర్సిటీల సంఖ్య ఉంది అని. దేశంలో యూనివర్సిటీల సంఖ్య గత దశాబ్ద కాలంలో దాదాపు రెట్టింపైందంట. కేంద్ర విద్యాశాఖ 2021-22 గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం 6 రకాల యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ విభాగాలన్నిటి కింద ఉన్న మొత్తం యూనివర్సిటీల సంఖ్య 1168. వీటిలో అత్యధికం రాష్ట్రాల్లో ఉన్న వర్సిటీలేనంట. 2021-22 నాటికి అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న ఎస్పీయూలు 423. అత్యధిక యూనివర్సిటీలు ఉన్న టాప్ 3 రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, కర్ణాటక, యూపీ అంట. ఇక రానున్న March 12 మారిషస్ నేషనల్ డే, వాళ్ళ నేషనల్ డే. ఆ నేషనల్ డేకి గెస్ట్ ఆఫ్ ఆనర్, ముఖ్య అతిథిగా వెళ్ళనున్నారు మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. గుర్తుపెట్టుకోండి, March 12 మోడీ టు బి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎట్ మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్ నెక్స్ట్ మంత్ మార్చ్. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద విజిట్ ఫాలోస్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ రీసెంట్ ట్రిప్స్ టు ప్యారిస్ అండ్ యునైటెడ్ స్టేట్స్. ఇటీవల ప్యారిస్ తర్వాత అమెరికాకి వెళ్ళొచ్చారు కదా. ఫర్దర్ ఎంఫసైజింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియా మారిషస్ రిలేషన్స్. ఇండియా మారిషస్ రిలేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు. ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉండే దేశాలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇటువంటివి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక వార్తల్లో వ్యక్తి, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ గారు. శక్తికాంత దాస్ అనగానే మనకు ఆర్బీఐ గవర్నర్ అనే పదం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఎవరి స్థానంలో వచ్చారు? శక్తికాంత దాస్. మరి గత ఆర్బీఐ గవర్నర్, మాజీ ఆర్బీఐ గవర్నర్ ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అంట. పీకే మిశ్రాకు అదనంగా నియామకం. ప్రధాని మోదీ రెండో ముఖ్య కార్యదర్శిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ 1980 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్ గారు నియమితులయ్యారు. నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం మేరకు దాస్ గారి నియామకం చేపట్టినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో జారీ చేశారు. గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు అంశాలను ఒకసారి ర్యాపిడ్గా చూస్తే అగ్నిపర్వతం ఒకటి వార్తల్లోకి వచ్చింది. మౌంట్ డుకోనో ఇండోనేషియా. నెక్స్ట్ ఐఐటి మద్రాస్ ఆసియాలోనే మొట్టమొదటి గ్లోబల్ హైపర్లూప్ కాంపిటీషన్ని నిర్వహిస్తోంది. భూగర్భ జల నాణ్యత పరిశీలనకు ఏఐ సాధనాన్ని సృష్టిస్తూ రౌర్కెలా ఎన్ఐటి. దేశీయ పర్యాటకుల ఆకర్షణలో టాప్ 4లో ఆంధ్రప్రదేశ్, టాప్లో ఉత్తరప్రదేశ్. అండ్ బౌద్ధిజం ఇటీవల ఒక అఫీషియల్ రిలీజియన్గా గుర్తింపు పొందింది అస్సాం రాష్ట్రంలో. బోడో తెగకి సంబంధించి మూలధన వ్యయం సంబంధించి గణాంకాలు. నెక్స్ట్ ఉన్నత విద్యపై వ్యయం ఏ విధంగా ఉందని నీతి ఆయోగ్ రిపోర్టు. అండ్ రాష్ట్ర వర్సిటీలు 423 అని చెప్పేసి కేంద్ర విద్యాశాఖ గణాంకాలు. అండ్ మారిషస్ నేషనల్ డేకి ముఖ్య అతిథిగా మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శిగా రెండో వ్యక్తిగా శక్తికాంత దాస్ గారి నియామకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.